నా వీడియోస్ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంటని క్లిక్ చేయండి. హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకుంటున్నా మీ షేక్ ఇస్మాయిల్. స్టూడెంట్స్, ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే సింపుల్ పెండులం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ డెరివేషన్ కూడా. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరైతే జేఈ మెయిన్స్ నీట్గా ప్రిపేర్ అయ్యేవారు, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో చూడండి, చివరి వరకు మీకు అండర్స్టాండ్ అయిపోతారు. సో స్టూడెంట్స్, తెలంగాణ, ఆంధ్ర ఎవరైతే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. కంటిన్యూ చేద్దామా? రైట్, మీరు రెడీయా? చూడండి, సింపుల్ పెండులం. అసలు సింపుల్ పెండులం అంటే ఏంటి? ఫస్ట్ నేను ఒక థ్రెడ్ తీసుకున్నాను, ఇలా స్ట్రింగ్ తీసుకున్నాను. ఇది మాస్లెస్ స్ట్రింగ్ అనమాట. ఈ మాస్లెస్ స్ట్రింగ్ కి ఒక ఐరన్ బాబ్, అంటే ఒక థిక్నెస్ ఆఫ్ ద బాబ్ తీసుకొని దీన్ని అటాచ్ చేసాము. దీన్ని అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆసిలేషన్ చేస్తాం అనమాట. ఎలా? మెయిన్ పొజిషన్ టు సమ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాం దాన్ని. ఆసిలేషన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇప్పుడు మెయిన్ పొజిషన్ ఉన్నది, తర్వాత ఇక్కడ ఇలా మోషన్ అవుతున్నప్పుడు ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అని అనుకుంటాం దీన్ని. ఇది మెయిన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇంకా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉందనుకుందాం. ఇది ఫిక్స్డ్ సపోర్ట్ ఎస్ అనుకుందాం. ఇక్కడ మాస్లెస్ స్ట్రింగ్ ఒకటి ఉన్నది. ఈ మాస్లెస్ స్ట్రింగ్ అనేది ఒక బాబ్ అటాచ్ చేయ ఉన్నది. ఈ బాబ్ అటాచ్ చేయడం అయింది. దీని మాస్ వచ్చేసి m, దీని మాస్ వచ్చేసి m. అర్థమైంది కదా? ఓకే, ఐ హోప్ అండర్స్టూడ్. ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ యొక్క సింపుల్ పెండులము మోషన్ అవుతున్నది. ఎలా? మీన్ పొజిషన్ టు సమ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మోషన్ అయింది అనుకుందాం. చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్గా వినండి, తప్పకుండా మీకు అర్థమైపోతుంది. ఏది ఎలా డెరివేట్ చేస్తాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే ఇక్కడ మెయిన్ పొజిషన్ నుండి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఆసిలేషన్ అయింది అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ యాంగిల్ టీటా వాల్యూ అనుకుందాం. సో అదేవిధంగా ఇక్కడ వెయిట్ వచ్చేసి ఎంత ఉంటుంది? mg ఉంటుంది కదా. ఈ బాబ్ యొక్క వెయిట్ mg. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇలా కొంచెం బెండ్ అయిపోతుంది. యాక్చువల్గా ఇలా వస్తుంది, ఇది mg అవుతుంది. దీని వెయిట్ mg అవుతుంది. సో ఇక్కడ ఏమైంది? హారిజంటల్ కాంపోనెంట్ ఫామ్ అవుతున్నప్పుడు మనకు mg cos θ అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ వస్తుంది కదా థీటా, ఇది mg cos θ. సో ఇలా తీసుకున్నప్పుడు ఇది mg sin θ. కాంపోనెంట్ ఫామ్ అయితే ఇక్కడ హారిజంటల్ కాంపోనెంట్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ మీకు స్ట్రైట్ గా రాసి చూపిస్తాను డయాగ్రామ్. ఇది వచ్చేసి mg అనుకుందాం, ఇది హారిజంటల్, ఇది θ అనుకుంటే ఇది mg cos θ, ఇది వర్టికల్ గా mg sin θ. చాలా ఇంపార్టెంట్. ఇది జనరేషన్ మనకు ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు మంచి స్టూడెంట్స్, మంచి సీరియస్గా చదివే స్టూడెంట్స్ అని అర్థమవుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నాకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీట్లో, జేఈ మెయిన్స్, ఏదంటే ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్లో మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి mg cos θ, mg sin θ. ఇది ఎలా వస్తుందంటే వెక్టార్ ఫార్మ్స్ నుంచి వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్ ఇలా v లోని వెలాసిటీ ఉన్నప్పుడు v cos θ అండ్ v sin θ, ఒకవేళ యాంగిల్ θ ఉన్నప్పుడు ఈ కాంపోనెంట్స్ వస్తున్నాయి మనకు. ఓకేనా? సో ఇంకా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది mg cos θ, mg sin θ. సార్ ఆపోజిట్ లో ఏం యాక్ట్ అవుతుందంటే టెన్షన్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ యొక్క స్ట్రింగ్ యొక్క టెన్షన్ ఆపోజిట్ ఏమవుతుందంటే ti. అంటే ఈ టోటల్ యాక్చువల్గా లెంత్ l ఉంటుంది, ఈ యొక్క టెన్షన్ అనేది t. అంటే ఇక్కడ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమైతుంది? రెస్టోరింగ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది మనకి. ఇక్కడ రెస్టోరింగ్ ఫోర్స్ అంటే మాక్సిమం ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళింది. సో దాని తర్వాత ఒక సర్టెన్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ రెస్టోరింగ్ ఫోర్స్ అంటే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది, ఆసిలేషన్ అవుతుంది. ఇలా మెయిన్ పొజిషన్ టు అండ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, మెయిన్ పొజిషన్ టు ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, mg cos θ, రెస్టోరింగ్ ఫోర్స్ f అనుకుందాం, fr. సో దీనికి ఇవి రెండు ఆపోజిట్. t కి mg cos θ ఆపోజిట్ యాక్ట్ అవుతుంది కాంపోనెంట్. అదే విధంగా రెస్టోరింగ్ ఫోర్స్ కి ఆపోజిట్ mg sin θ. మీకు ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ గా ఉంటుంది, ఇవి రెండు పర్పెండిక్యులర్ గా. ఓకేనా? ఇక్కడ మీరు తీసుకోవాల్సింది అంటే టార్క్ డెఫినేషన్ తెలిసి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. టార్క్ ఇక్కడ టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు tau equal to
restoring force into perpendicular distance. ఇక్కడ రెస్టోరింగ్ ఫోర్స్ ఇలా ఉంటుంది. దీనికి మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇది లెంత్ కదా L, ఈ L అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ వరకు ఐ హోప్ అండర్స్టూడ్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ టౌ ఈక్వల్ టు రెస్టోరింగ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే టౌ ఈక్వల్ టు రెస్టోరింగ్ ఫోర్స్ ఏంటి, దీనికి ఆపోజిట్ యాక్ట్ అయ్యేది mg sin θ. యాక్చువల్గా ఇది ఇలా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుందంటే mg sin θ అవుతుంది. పోనీ ఇలా రాసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది mg sin θ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్ కాబట్టి L అని తీసుకుంటాం అన్నమాట. అసలు యాక్చువల్గా టౌ ఈక్వల్ టు FR ఇంటూ L. సో టౌ ఈక్వల్ టు FR అనేది ఏమైతుంది ఇక్కడ mg sin θ ఇంటూ L. ఎందుకు సార్ అంటే యాక్చువల్గా mg sin θ ఒకవేళ ఇటు యాక్ట్ అయితే అది నెగిటివ్ అయిపోతుంది, ఇటు ఉన్నది కాబట్టి మనం mg sin θ తీసుకుంటాం ఆపోజిట్ డైరెక్షన్ లో. ఈ పాయింట్ క్లియర్ కదా. సో టౌ ఈక్వల్ టు mgl sin θ. ఇక్కడ sin θ వాల్యూ చాలా చిన్న వాల్యూ కాబట్టి ఈ θ వాల్యూ చాలా చిన్నది కాబట్టి దీన్ని θ అని తీసుకుంటాం. sin θ ఈక్వల్ టు θ ఓన్లీ. సో టౌ ఈక్వల్ టు mgl θ అని చెప్పేసి మనకు ఈక్వేషన్ వస్తుంది టార్క్ నుంచి. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. దీని తర్వాత మనకు నెక్స్ట్ ఇది క్లియర్ కదా స్టూడెంట్స్, మీరు మంచి స్టూడెంట్స్ అర్థం చేసుకుంటారు, చాలా బాగా అర్థం చేసుకుంటారు, టార్క్ డెఫినేషన్ ని చదివే ఉంటారు మీరు. సో దీని తర్వాత ఏమవుతుందంటే మనకు యాక్చువల్గా టౌ ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ యాక్సిలరేషన్ రిలేషన్ నుంచి మనకు ఒక ఫార్ములా వస్తుంది. అది టౌ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. టౌ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. ఇది I అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, I ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఆల్ఫా అనేది యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, ఐ హోప్ అండర్స్టూడ్ దీన్ని. టౌ ఈక్వల్ టు I ఇంటూ ఆల్ఫా. సార్ మరి ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏం యాక్ట్ అవుతుందంటే యాక్ట్ అవుతున్నది ఈ లెంత్ ఉన్నప్పుడు, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్ ఏమున్నప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గరికి మనం ఫైండ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పార్టికల్ ఉంది అనుకుందాం, ఈ పార్టికల్ కి డిస్టెన్స్ కి ఈ ఫిక్స్డ్ ఇది L డిస్టెన్స్ అనుకున్నప్పుడు ఇది మాస్ m ఉన్నప్పుడు దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I is equals to ml square అని చెప్పేసి రాస్తాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా L m. సో I is equals to ml square. క్లియర్ కదా. ఓకే, సో ఇక్కడ మనకు ఈ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది టౌ ఈక్వల్ టు ml స్క్వేర్ ఆల్ఫా. యాక్చువల్గా ఇది కూడా స్మాల్ m అని తీసుకుందాం, ml స్క్వేర్ ఆల్ఫా. ఇది సెకండ్ ఈక్వేషన్ అయిపోయింది. ఫ్రమ్ 1 and 2 ఏమైతే చూద్దాం. టౌ ఈక్వల్ టు mgl θ, టౌ ఈక్వల్ టు ml స్క్వేర్ ఆల్ఫా. సో ఇక్కడ నుంచి మనకు ఫ్రమ్ ఇది కూడా అవసరం లేకుండా ఫ్రమ్ 1 and 2 చూడండి ఇక్కడ. సో mg L θ దీనికంటే బిఫోర్ ml స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు mgl θ. సో మాస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఒక L క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ ఏముంటుంది L ఆల్ఫా ఇస్ ఈక్వల్స్ టు -g ఇంటూ θ. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు -g/L ఇంటూ θ అని రాసుకోవచ్చు కదా, చాలా సింపుల్ అది. ఓకేనా, ఈరోజు చాలా ఆనందంగా ఉంది, మీరందరూ మంచిగా వింటున్నారు క్లాసులు. అయ్యా మీరు బాగా చెప్తున్నారు కాబట్టి మేము మంచిగా వింటున్నాము. అర్థమైందా? సో మీరు బాగా అర్థం చేసుకున్నారని అర్థమవుతుంది. సో ఆల్ఫా ఈక్వల్స్ టు -g/L ఇంటూ θ. అదే విధంగా స్టూడెంట్స్ మీరు డిసప్పాయింట్ కావద్దు, ఈజీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు ఈ యొక్క ఆల్ఫా అండ్ -θ ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ యాక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -θ, ప్రపోర్షనల్ టు -θ.
సో ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అందుకోసం ఏం చేస్తాం, మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈక్వేషన్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ SHM executes SHM executes using angular acceleration A equal to minus omega square into theta. A equal to minus omega square into theta. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకోండి, ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇది SHM లో మనం ప్రూవ్ చేసాం. ఇది కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది మన ప్రీవియస్ వీడియోస్లో సింపుల్ హార్మోనిక్ మోషన్ డిస్కస్ చేశాను. అక్కడ యాక్సిలరేషన్ ఇస్ ఈక్వల్స్ టు రెండు డెరివేషన్ చేశాను అనమాట. ఒకటి హారిజంటల్గా, రెండోది వర్టికల్గా. హారిజంటల్గా A is equals to minus omega square x, వర్టికల్గా minus omega square y. సో ఇక్కడ చూడండి, మనం థీటా తీసుకుంటున్నాం. సో A equal to minus omega square into theta from 3 and 4. Third equation, alpha is equals to fourth equation minus omega square into theta equal to minus g by L into theta. So theta cancel అయిపోతుంది, ఈ రెండు మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఒమేగా is equals to root g by L అవుతుంది. ఒమేగా is equals to root g by L. సో ఇక్కడ నుంచి మనకు ఇంకా ఏం కావాలి, టైం పీరియడ్ ఫైండ్ చేయబోతున్నాం మనం. అబ్బా, అసలు మెయిన్ టాపిక్ అది. ఓకేనా, మీకు ఇది కావాలంటే నోట్ చేసుకోండి. ఒక 5 seconds టైం ఇస్తున్నాను, అంటే పాస్ చేసి కూడా చేసుకోవచ్చు. మీరు మంచి స్టూడెంట్స్ కాబట్టి అన్ని అర్థం చేసుకున్నారు. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ మీన్ 1-2 సార్లు మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ ఒమేగా ఇస్ ఈక్వల్స్ రూట్ g by L తర్వాత మనం ఏం చేయబోతున్నాం, మీరు నోట్ చేసుకోండి, పాస్ చేసి నోట్ చేసుకోండి. 1 2 3 4 5 రైట్. నెక్స్ట్ ఇక్కడే రాస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, టైం పీరియడ్ t ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏమొస్తుందంటే యాంగులర్ వెలాసిటీ డెఫినేషన్ నుంచి టైం పీరియడ్ ఈక్వల్ టు 2π by ఒమేగా. 2π by ఒమేగా మీ ప్రీవియస్ క్లాసెస్ పీరియడ్స్ అవన్నీ నేర్చుకుంటే ఈ డెఫినేషన్ నుంచి వస్తుంది. టైం పీరియడ్ ఈక్వల్ టు 2π by ఒమేగా. t ఈక్వల్ టు 2π by ఏమొచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్ g by L కదా. సో రూట్ g by L, సో t ఈక్వల్ టు 2π రూట్ L by g. సో ఇలా మనకు టైం పీరియడ్ అనేది వస్తుంది, 2π ఇంటూ రూట్ L by g. ఇది టైం పీరియడ్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, అన్ని యూజ్ అవుతాయి. సో స్టూడెంట్స్, ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ సింపుల్ పెండులం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏది చేయాలో అన్నీ చేయండి మీకు నచ్చితే. సో అదేవిధంగా మిగతా కంటిన్యూ వీడియోస్ చూడాలనుకుంటే గంట క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. కీప్ రాకింగ్.